శత్రువులు ఎక్కడో ఉండరు, మనతో పాటు మనలోనే ఉంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో ఒక అతిపెద్ద గ్యాంగ్స్టర్ ముక్తాద్ అన్సారీ జైల్లో గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఉత్తరప్రదేశ్ లో యోగి గారి పుణ్యమా అని అక్కడి రౌడీలు ఇలాంటి గ్యాంగ్స్టర్లు చస్తూనే ఉన్నారు. అయితే ఈ ముక్తాద్ అన్సారీ పైన దాదాపు 68 కేసులు ఉన్నాయి. అందులో చాలా వరకు హత్యలు, కిడ్నాప్లు, వెపన్స్ ని స్మగుల్ చేయడం లాంటి పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి. అలాంటి ఒక క్రిమినల్ చనిపోతే అతని అంతిమ యాత్రకు ఎంతమంది వచ్చారో చూడండి. నేను ఇక్కడ ఏ మతాన్ని తక్కువ చేయాలి అనుకోవట్లేదు, కానీ ఒక కిరాతకుడు, ఒక అతిపెద్ద గ్యాంగ్స్టర్ చనిపోతే ఇంతమంది ఎందుకు వచ్చారు? ఇలాంటి కిరాతకులు వీళ్ళకు ఆదర్శమా? అదే ఉత్తరప్రదేశ్ లో రీసెంట్ గా ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరు, సాజిద్ అండ్ జావేద్, ఒక చిన్న 6 సంవత్సరాల పిల్లాడిని చంపి రక్తం తాగినట్టుగా సమాచారం. అయితే పోలీసులు వీళ్ళను పట్టుకోవడానికి ట్రై చేస్తే వీళ్ళు పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులకు వేరే ఆప్షన్ లేక ఈ ఇద్దరిలో ఒకరిని కాల్చి చంపేశారు. ఈ సాజిద్ అనే కిరాతకుడు అంతిమ యాత్రకు కూడా వేల మంది వచ్చారు. వీడేదో హీరో అయినట్టు. వీళ్ళను చూస్తే మీకేమనిపిస్తుంది?